కూడా అదే, అది బీజేపీ అలయన్స్ తోటే అస్సాము ఉంది. మరి ఇక్కడ మనం ఎదురు చూస్తున్నటువంటి పశ్చిమ బెంగాల్దే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి అంటే పశ్చిమ బెంగాల్ ఎంత మేరకు టఫ్ ఫైట్ అంటే గతంలో కూడా 2021లో కూడా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోతుంది అనే దాని మీద అనేక సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే యాక్సెస్, ఇప్పుడు నేను యాక్సెస్ మై ఇండియాని తప్పుబట్టేది ఎక్కడ అంటే, యాక్సెస్ మై ఇండియా 134 to 160 బీజేపీ అలయన్స్ వస్తుందని ఇచ్చింది 2021లో. కాబట్టి అది అంటే ఇప్పుడు సర్వేలు ప్రామాణికంగా సర్వేలతోటే మొత్తం రిజల్ట్స్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సర్వేలలో కూడా హర్యానా విషయంలో కూడా కంప్లీట్ తారుమారైపోయింది. సర్వేలలో కూడా శాస్త్రీయ కోణంలో మరి ఏ పద్ధతిలో చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉండేది. ఆ పద్ధతిలో ఇప్పుడు మనం ఎదురు చూడాల్సిన పశ్చిమ బెంగాల్లో టఫ్ ఫైట్ మాత్రం నడుస్తూ ఉన్నది. అంటే మమతకు వచ్చిన మైనస్ అంతా కూడా ఏదంటే మమత 3 పర్యాయాలు సీఎంగా ఉన్నది. ఇప్పుడు 4వసారి అవకాశం ఇవ్వాలంటే కొంత వీళ్ళు బీజేపీ బీజేపీ దూసుకపోతున్నటువంటి తీరును ఫేస్ చేయడం అనేది కొంత ఆమెకి ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి మనకు అవపడ్డది. మరి ఆ పద్ధతిలోనే ముందుకు పోతున్నారు. మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. బిఫోర్ దట్ మనతో పాటు కృష్ణారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు అండ్ కృష్ణాంజనేయులు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. సో ప్రస్తుతానికి తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలకు ట్రెండ్స్ను ఒకటి చూస్తే కనుక అస్సాంలో బీజేపీకి మెజార్టీ ఎక్కువ కనిపిస్తోంది. కేరళలో యూడీఎఫ్ ఆధిక్యంలో కనిపిస్తోంది. తమిళనాడులో విజయ్ తిరుచి నుంచి ఆధిక్యంలో కనిపిస్తున్నారు. సో కేరళలో ఎల్డీఎఫ్ 64 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. యూడీఎఫ్ కొంత పరిస్థితిని తారుమారు చేస్తున్నట్లు మాత్రం కనిపిస్తోంది. కాంగ్రెస్ మద్దతున్నటువంటి యూడీఎఫ్ ఇప్పటికే 71 స్థానాల్లో ఆధిక్యం సాధించింది. అస్సాంలో బీజేపీ 68 స్థానాల్లో, పుదుచ్చేరిలో 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. తమిళనాడులో 58 స్థానాల్లో ఆధిక్యంలో డిఎంకే కనిపిస్తోంది. సో విజయ్ పార్టీ అయినటువంటి టీవీకే ఆల్మోస్ట్ ఏడీఎంకేని దాటి ధీటుగా కొంత ప్రభావం అయితే చూపిస్తోందని చెప్పాలి. సో ప్రస్తుతానికి ఎన్నికల కౌంటింగ్ అయితే నడుస్తోంది. ఈవీఎంల లెక్కలు మొదలైపోయాయి. రైట్ టీఎంసీ 110 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 120 స్థానాల్లో పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. కొంత పోటాపోటీగా ఉంది. భారతీయ జనతా పార్టీ 10 స్థానాలు అధికంగా పశ్చిమ బెంగాల్లో కనిపిస్తోంది. సో మెజారిటీ దిశగా బీజేపీ అడుగులు వేస్తోందా? మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టే దిశగా పరిస్థితులు కనిపిస్తున్నాయా? కృష్ణాంజనేయులు గారు, సో కృష్ణాంజనేయులు గారు, ట్రెండ్స్ బీజేపీ కొంత దూకుడు మాత్రం కనిపిస్తోంది, పోటాపోటీగా కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు మీ విశ్లేషణ? పశ్చిమ బెంగాల్లో బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ